ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ లాకర్స్ ని తెరిచారు. శాలిబండ కెనరా బ్యాంక్ లాకర్ తెరిచిన అధికారులు 1.5 కోటి నగదును గుర్తించారు. మరో 2 లాకర్లను తెరవనున్నారు. నరహరి ఇంట్లో ఇప్పటికే 1.5 కోటి నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ లాకర్లను తెరిచారు. శాలిబండ కెనరా బ్యాంక్ లాకర్ తెరిచిన అధికారులు 1.5 కోటి నగదును గుర్తించారు. మరో 2 లాకర్స్ ని తెరవనున్నారు. నరహరి ఇంట్లో ఇప్పటికే 1.5 కోటి నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఇటీవల ఏసీబీ అధికారులు ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. అయితే వారి తనిఖీల్లో కూడా సుమారుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ సంపాదన సంబంధించి కూడా గుర్తించారు. అయితే ఆ రోజు కొన్ని బ్యాంకు సంబంధించిన లాకర్లు మాత్రమే ఓపెన్ చేశారు. కానీ ఈ రోజు ఇటు కెనరా బ్యాంకు సంబంధించిన లాకర్ ను కూడా ఓపెన్ చేశారు. అందులో సుమారుగా 1,50,00,000కు పైగా నగదును చూసి ఏసీబీ అధికారులు కూడా షాక్ అయిన పరిస్థితి. వాస్తవానికి డిప్యూటీ డైరెక్టర్ నరహరి సంబంధించిన లాకర్సే కాకుండా భార్య సంబంధించిన లాకర్లు కూడా ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే కేవలం ఈ రోజు కెనరా బ్యాంకు సంబంధించిన లాకర్ ను ఓపెన్ చేసి అందులో పెద్ద మొత్తంలో నగదుల కట్టలు బయటపడడంతో ఏసీబీ అధికారులు కూడా షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము బయటపడినట్లుగా ఏసీబీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కెనరా బ్యాంక్ సంబంధించిన ఒక లాకర్లోని 1,50,00,000కు పైగా నగదు బయటపడడం కొంత ఆశ్చర్యాన్ని గుర్తిస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కేవలం నరహరి భార్య కాకుండా అతడి సోదరుడు పేరు మీద కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడగట్టినట్లుగా అభియోగాల నేపథ్యంలో ఈ రోజు కేవలం ఒక బ్యాంకు సంబంధించిన లాకర్ను మాత్రమే ఏసీ అధికారులు ఓపెన్ చేసి చూడడంతో ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటపడినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఎన్ని చోట్ల కొనసాగుతున్నాయి ఈ సోదాలు? ప్రస్తుతానికైతే ఈ రోజు సోదాలు కాదు, గతంలో ఏదైతే ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేసిన క్రమంలో అతడికి సంబంధించిన బ్యాంకు సంబంధించిన వివిధ బ్యాంకు సంబంధించిన వివరాలు సేకరించారు. కానీ ఆ రోజు కేవలం కొన్ని బ్యాంకులకు సంబంధించిన మాత్రమే లాకర్ను ఓపెన్ చేశారు. కానీ ఇవే కాకుండా ఇంకా 4-5 బ్యాంకులకు సంబంధించిన లాకర్లు ఇతడు అక్రమ సంపాదన దాచినట్లుగా అధికారులు గుర్తించి ఈ రోజు కేవలం ఒక బ్యాంకు సంబంధించిన లాకర్ ని ఓపెన్ చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో నరహరి సంబంధించిన భార్య పేరు మీద ఉన్న పలు బ్యాంకులకు సంబంధించిన లాకర్లు కూడా ఓపెన్ చేసే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. నరహరి ఇంట్లో ఇప్పటికే 1.5 కోటి నగదును అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంత అమౌంట్ ని ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. నరహరి బ్యాంక్ అకౌంట్ లో మొత్తం 5 కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఏసీబీ అధికారులు ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నరహరి లాకర్ ని తెరిచారు అధికారులు. అందులో పెద్ద మొత్తంలో బంగారాభరణాలను గుర్తించడం జరిగింది. ఇక మిగతా లాకర్లను కూడా తెరిచే అవకాశం ఉంది. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు నరహరి బ్యాంక్ లాకర్స్ ని తెరిచారు.